పొద్దున్నే ఒక 7 గంటలకంతా బస్ ఎక్కేసి వెళ్ళిపోయేదాన్ని. ఆఫీసులో ఒక ఆఫీస్ ఎక్కడో ఉంటుంది అనుకో, ఆ స్టాపింగ్ తెలియకపోతే ముందే దిగేసేదాన్ని. స్టాపులు తెలియదు కదా, అవును. చదువుకుంటుండేదాన్ని బుక్. ఏం చేస్తానంటే అక్కడ ఇంగ్లీష్లో కూడా ఉండేదే, షాపులు కొట్ల పేర్లు అన్నీ ఉంటాయి కదా. అదేంటో నా మైండ్ ఇంగ్లీష్ అక్షరాల మీదకి వెళ్ళేది కాదు, తమిళే చదువుతా ఉండేదాన్ని. తమిళే చదివేదాన్ని, ఇంగ్లీష్ పక్కే వెళ్ళేది కదా. తమిళే అట్ట చదివి నేను తమిళ పుస్తకాలు చదువుతా. ఇప్పుడు తమిళ్ పర్ఫెక్టా? పర్ఫెక్ట్. నేను రాయలేను కానీ చదివేస్తా. ఎన్ని రోజుల్లో తమిళ్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు? ఒక సంవత్సరానికే. నేను పనివాళ్ళ అమ్మాయి కూడా తమిళ అమ్మాయి కదా, పనివాళ్ళు చచ్చినట్టు తమిళ మాట్లాడాలి కదా అంతే కదా అక్కడ. ఓకే, మొత్తానికి తమిళ్ మాత్రం ఏదో విధంగా వచ్చేసింది. కాకపోతే నాకు హరితకి విజయ్కి కూడా కొంచెం వచ్చు చదవటం. రబళీకి చదవటం రాదు, మాట్లాడటం మా అందరికంటే ఎక్కువ అచ్చం తమిళ అమ్మాయిలాగా మాట్లాడుద్ది. ఓకే ఓకే, కాకపోతే చదవటం తనకు రాదు. ఓకే. అండ్ తర్వాత సినిమాలు ఒక టైంలో చేస్తున్న ఆ టైంలో సడన్ గా సీరియల్స్ లోకి ఎందుకు హరితక్క సడన్ గా సీరియల్స్ ఎంట్రీ ఇచ్చి? ఇదే సినిమా చేసింది కదా, డబ్బు బలే జబ్బు, బాగానే ఆడింది కదా. అక్కడి నుంచి మోహన్ బాబు గారి సినిమా వచ్చింది, దొంగ పోలీస్. ఓకే. వాళ్ళ చెల్లెలుగా కోదండ రామిరెడ్డి గారు పెద్ద డైరెక్టర్. కోదండ రామిరెడ్డి గారు, మోహన్ బాబు, చెల్లెళ్ళు అయితే ఉందిలే అన్నట్టు. ఎప్పుడు అవకాశం వచ్చింది వదులుకోకూడదు అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను. ఇండస్ట్రీలో ఇంకోటి కూడా ఉంది కదా, అదే పిలుస్తారని. అది 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 కవర్, అది అట్లా వచ్చినాకే మేము పక్క దారి చూస్తున్నాం, ఇక అలా సెటిల్ అయిపోకుండా అందులో. అప్పుడు అది వచ్చింది, అది చేసేసింది. తర్వాత ప్రెసిడెంట్ గారి పెళ్ళాం వచ్చింది, నాగార్జున గారిది. అందులో నాగార్జున చెల్లెలు. అమ్మో, అక్కడ నాగార్జున మళ్ళీ కోదండ రామిరెడ్డి గారే అని మళ్ళీ దాన్ని మళ్ళీ ఏంటి పేకాట పాపారావు, ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు, అది వచ్చింది. తర్వాత చిన్నరాయుడు వెంకటేష్, విజయశాంతి చెల్లెలు. ఏ వదులుకునే కాదు, అందరూ పెద్ద పెద్ద టాప్ ఆర్టిస్టులు, ఏది వదులుకునేది రాలా. రెమ్యూనరేషన్స్ బానే ఉండేవా అప్పట్లో? ఎంత ఇవ్వాలో అట్లా ఉండే. అయిపోయింది. తర్వాత నుంచి ఇక అదే మొదలు పెట్టారు. చెల్లెలు ఉంటే చెల్లెలే, ఇక చెల్లె అమ్మో ఈ చెల్లె అన్నారు. కొన్నాళ్ళు అయిపోదామని అయిపోయాం. చూద్దాం, టైం ఎలా ఉంది మనం ఏం చెప్పలేమమ్మా. దేంట్లో పడితే ఎంటర్ అయ్యాం, ఇండస్ట్రీకి మనం తెలిసింది ఎవరో, మనం చేసాం. ఇక వచ్చిందల్లా చేసి తినడానికి కావాలి, అటు కావాలి, ఇటు అలా చేయకూడదు. దానికి కూడా ఒక ఇది ఉంటుంది కదా. మరి ఇప్పుడు చేసుకుని రేపు తినాలనేది లేదు. అప్పటికీ చేస్తున్నారు కాబట్టి నిన్న 10,000 వచ్చినాయంటే వాటిని దాచిపెట్టుకోవడం నాకు తెలుసు కదా. రేపేంటి అనేది రేపటి లేకుండా ఆ రోజు కడుక్కు తింటాం, తుడుచు తింటాం. చాలా మంది అలా ఉన్నారు. నిన్న వచ్చిన డబ్బులు నిన్నే అయిపోతాయి. రేపు ఒక వారాన్ని పెట్టుకుందాం అన్న వాళ్ళే లేరు. నెక్స్ట్ మంత్కి ఏంటి అన్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో. ప్రతిమా ఇండస్ట్రీలో నాకు తెలీదు. పాపం సినిమాలు ఏంటి, టీవీలు చేసే వాళ్ళకేంటి ఇప్పుడు చాలా రాటు తెలిపారు. అప్పట్లో అంత లేదమ్మా. పాపం జాగ్రత్త చేసుకునే వాళ్ళు కాదు, జల్సాలు వచ్చిన దాంట్లో అట్లా చేసేసేవాళ్ళు. మరి మీకు ఎలా వచ్చిందంటే, మీరు కూడా ఒక మామూలు ఒక గుడివాడ నుంచి వెళ్ళిన ఒక హౌస్ వైఫ్, మీరు 3 పిల్లల్ని, అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ దాచిపెట్టుకోవాలి అన్న థాట్ మీకు ముందు నుంచే మీ మదర్ నేర్పించారా లేకపోతే? అసలు మా వాళ్ళకి అసలు తెలియదు పాపం. మాకేమో ఎకరాలు ఉన్నాయా, పాడున్నాయా. మా అమ్మ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ అక్క చెల్లెలు, మా అమ్మ అక్క చెల్లెలు తమ్ముడుగురు, ఒకడే తమ్ముడు. వచ్చిన వాళ్ళకి ఇంత వంట పెట్టేసి, కూరలు పెట్టేసి, అవి వండి పెట్టి, కావిళ్ళు ఇచ్చి, మా అన్నయ్యకి చిన్న పిల్లలకి చిన్న కావిళ్ళు వేస్తారు కదా, అవన్నీ వేసి పుట్టింటికి పంపించేదంట కూరలు. అక్కడికి అనేవాళ్ళు అంట, వాళ్ళందరూ పొలాలు కొనుక్కుంటున్నారే పెన్నమ్మ వాళ్ళందరూ, నువ్వేంటి మొత్తం వాళ్ళు వండి పెట్టేస్తున్నావని. దాచుకోటాలు కొనుక్కోటాలు లేవు, అయ్యేం లేవు. మరి మీకు ఎలా వచ్చింది దాచిపెట్టాలి అన్న థాట్? మరి ఏం చేద్దాం, రేపు డబ్బులు ఉన్నాయి చేతిలో, 1,00,000 రూపాయలు ఉన్నాయి, అవి పెట్టి ఊరిగుతామా, బ్యాంక్ బీరోలో పెట్టుకుంటామా? అంటే అలా కాదు, స్థలాల మీద ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఇల్లు కొనుక్కునే అంత రావు కదా. ఆ డబ్బులకి ఒక ఫ్లాట్ రాదుగా. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయి మన దగ్గర, 1,00,000 రూపాయలు ఫ్లాట్ రాదు, 1,00,000 రూపాయల స్థలం వస్తుంది అంతే. అదే ఒక్కటే థాట్. మనం కొనుక్కుందాం అంటే బిల్డింగ్స్ రావు మన దగ్గర ఉన్న డబ్బులకి. ఒక గ్రౌండ్ స్థలం వస్తుంది. అలా వచ్చింది. ఫస్ట్ మొదలు చెన్నైలోనే పెట్టారా? చెన్నైలోనే. గుడివాడలో ఇల్లు ఆ తర్వాత పిల్లలందరూ పెళ్లి అయిపోయిన తర్వాత చూసేవాళ్ళు ఎవరు లేరు కదా. అక్కడ ఉన్నారు మాకు ఇంట్లో అద్దెకున్న వాళ్ళే 4 పోస్టర్లు అద్దెకి ఇచ్చి వచ్చాయి కదా. అమ్మ ఇల్లు బాగా చూసుకునే వాళ్ళు.
వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. ఓహో ఇల్లు కట్టుకు వెళ్ళిపోయి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే అమెరికా వెళ్తున్నారు. ఓకే ఈ ఇంట్లో అద్దె ఉన్న వాళ్ళు రెంట్లు తీసుకురావడం, రెంట్లు నాకేయటం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. సో మొత్తానికి ఎందుకులే అని కానీ తప్పు చేశాను, అమ్మకూడదు అది. గుడివాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ గుడివాళ్ళు బోల్డ్ అంత రేట్ ఉన్నాయి. రేటు కూడా అట్లా పెట్టి ఫస్ట్ కట్టుకునే ఇల్లు కదా, అవునవును. అమ్మకూడదు. అదొకటే నేను పెద్ద మిస్టేక్ నా లైఫ్ లో చేశాను. ఓకే అది అమ్మకుండా ఉంటే ఇవాళ నాది వేరు. అది అమ్మవటం అది ఏంటో తప్పు చేశాను. ఇది కొన్ని తెలియలే, అన్ని దేవుడి క్యాలిక్యులేషన్ అని చెప్తున్నానుగా. గుడివాళ్ళు మామూలుగా అసలు ఇప్పుడు మళ్ళీ ఏమైనా స్థలాలు పొలాలు ఇల్లు లాంటివి ఉన్నాయా? ఏమీ లేవమ్మా, గుడివాడలో ఏం లేవు. గుడివాడలో ఏం లేవు, హైదరాబాద్ నే ఆక్యుపై చేశారు. విజయవాడలో అట్లా ఉన్నాయి. ఓకే విజయవాడలో ఉన్నాయి, గుడివాడలో లేవు. చెన్నైలో ఉన్నాయి, పిల్లలిద్దరికి కాంప్లెక్స్లు ఉన్నాయి, అంటే ఇంక వేరే స్థలాలు ఏం లేవు. ఇప్పుడు కొన్ని స్థలాలు ఎప్పుడో కొని పెట్టాను నేను 2000 ఆ టైంలో.